పంచదార్ల అసైన్డ్ భూముల జోలికి రావద్దు, అధికారులు మొండికేస్తే ఉద్యమం రాష్ట్ర స్థాయికి మారుస్తాం. విదసం హెచ్చరిక. పంచదార్ల అసైన్డ్ భూముల జోలికి వస్తే ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో ఉధృతం చేస్తామని, దళితుల భూముల స్వాధీనానికి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని విదసం విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా పంచదార్ల అసైన్డ్ రైతులు ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు విదసం ఐక్య వేదిక ఆధ్వర్యంలో పలు సంఘాల దళిత నాయకులు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నిరసన శిబిరాన్ని ఉద్దేశించి వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అవుతుంటే వాటిని కాపాడలేని అధికార యంత్రాంగం ఇక్కడ అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించడంలో పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. కృష్ణా పాలానికి పునరావాసం కల్పించడానికి దళితుల అసైన్డ్ భూములే దొరికాయా అని ప్రశ్నించారు. ఎదురువాడ దెబ్బపాలెంలో ఏపీఐఐసికి చెందిన 20 ఎకరాలు 30 ఎకరాల భూములు ఉండగా రెవెన్యూ అధికారులు కన్ను పంచదార్ల దళితుల భూములపై పడిందని, ఇది దళితుల పట్ల అధికారుల వివక్ష అని మండిపడ్డారు. రాంబిల్లి మండలంలో కట్టా వెంకటేష్ కుటుంబానికి చెందిన 5 ఎకరాల అసైన్డ్ భూమి బీసీ కులస్తుడు కబ్జా చేస్తే దాన్ని ఎంఆర్ఓ అరికట్టలేకపోయారు. ఇదే అసైన్డ్ భూములు వ్యవహారంలో 1,50,000 లంచం మింగిన తన సహచర సిబ్బందిపై కనీస చర్యలు తీసుకోలేదు. మండల కేంద్రంలో సర్వే నంబర్ 89లో 25 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే పట్టించుకోని తహసీల్దార్ ఇక్కడికొచ్చి అసైన్డ్ భూములు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఈ ఎంఆర్ఓకు ఆదేశాలు ఇచ్చే జిల్లా అధికారులు జిల్లా వ్యాప్తంగా కసింకోట మండలంలో తాళ్లపాలెంలో గెడ్డ పోరంబోకు అనకాపల్లి శారదా నది గట్టు వద్ద సర్వే నెంబర్ 62లో ఎకరన్నర శారదా గట్టుకు ఇరువైపులా 15 ఎకరాలు, సత్యనారాయణపురం సర్వే నంబర్ 338/3లో కొండ పోరంబోకు ప్రభుత్వ భూముల కబ్జాపై పత్రికల్లో వార్తలొచ్చినా స్పందించని జిల్లా రెవెన్యూ అధికారులు కేవలం పంచదార్ల అసైన్డ్ భూముల దుర్వినియోగం అంటూ స్వాధీన ఉత్తర్వులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. 50 ఏళ్ల క్రితం దళితులకు ప్రభుత్వం ఇచ్చిన 40 ఎకరాల అసైన్డ్ భూములు తీసుకోవడానికి దళితులను బెదిరించడం అట్రాసిటీ నేరం. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు ఒక్క అడుగు ముందుకు వేసిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వెంకట్రావు హెచ్చరించారు. గాదం అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాజీ ఓంకార్, నేతల నాగేశ్వరరావు, ఐ దేవుడు బాబు, గోడు వెంకటేశ్వరరావు, బుడతల అప్పారావు, పాము నాగభూషణం, ఎన్ శ్రీనివాస్, కూరపాటి అప్పారావు, గుడివాడ ప్రసాద్, దిమ్మల జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో దళిత అసైన్డ్ రైతులు గత 15 రోజులుగా చేస్తున్నటువంటి అసైన్డ్ భూముల రక్షణ ఉద్యమానికి విదసం ఐక్య వేదిక నేతృత్వంలో వివిధ సంఘాలు సంఘీభావం చెప్పడానికి ఇక్కడ వచ్చి ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య చట్టానికి వ్యతిరేకమని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. 50 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి అసైన్డ్ భూముల్ని మీకు రద్దు చేస్తున్నాం అని చెప్పి కలెక్టర్ గారి ద్వారా ఎంఆర్ఓ గారు స్వాధీన ఉత్తర్వులు ఇవ్వటాన్ని చట్ట వ్యతిరేకంగా భావిస్తూ ఆ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు వెనక్కి తీసుకోవాలి అంటే, ఇవాళ ప్రభుత్వాన్ని మేము ఒకటి ప్రశ్నించదలుచుకున్నాం. ఎంఆర్ఓ గారు మీ మండల ఆఫీస్ చుట్టూ సర్వే నెంబర్ 89కి సంబంధించి 25 ఎకరాలు కబ్జా చేయబడ్డాయి. ప్రముఖ పత్రికలు పతాక శీర్షికలో రాశాయి. దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఇదే రాంబిల్లి మండలంలో కట్టా వెంకటేష్ కుటుంబానికి సంబంధించినటువంటి 5 ఎకరాల భూమి బీసీ కులస్తుడు ఆక్రమించాలని ఫిర్యాదు చేస్తే దాని మీద స్పందన లేదు. పైగా మీ వీఆర్ఓ 1,50,000 రూపాయలు లంచం తీసుకున్నాడు, దాంట్లో మీ వాటా ఉందని చెప్పి మేము ప్రత్యక్షంగా ఆరోపించి ఉత్తరం రాస్తే దాని మీద చర్యలు లేవు. విశాఖ జిల్లా కలెక్టర్ గారు మీ ఆధ్వర్యంలో ఈ భూమి అంతా రక్షించబడాలి. ఇవాళ కసింకోట మండలంలో తాళపాలెం జంక్షన్లో భూ ఆక్రమణకు సంబంధించి మీ సంజాయిషి ఏమిటి అని అడుగుతూ ఉన్నాను. శారదా నది ఒడ్డున 15 ఎకరాల గెడ్డ పోరంబోకు ఆక్రమిస్తే మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉన్నాను. సత్యనారాయణపురంలో సర్వే నెంబర్ 67లో విలువైనటువంటి లక్షల భూమి ఆక్రమిస్తే మీరేమి చర్య తీసుకున్నారని అడుగుతున్నాను. మీరు తీసుకోవాల్సిన చర్యలు అక్కడ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన మీరు అసైన్డ్ భూముల్ని
ఆక్రమిస్తున్నారని చెప్పి మేము ప్రకటించదలుచుకున్నాం. ఎవరైనా బయటోడు ఆక్రమిస్తే వాడి నుంచి రక్షణ కల్పించి దళితుల జీవనాధారాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ఈ పని చేస్తూ ఉంది? వారు చెప్పిన కారణాలు పరిశీలిస్తే అది సహేతుకం కాదు అని చెప్పి మేము మరొక ప్రకటన చేయదలుచుకున్నాం. ఇవాళ కృష్ణపాలనకు సంబంధించి పునరావాసం అని చెప్తూ ఉన్నారు. ఓకే, వారి పునరావాసానికి మేము వ్యతిరేకం కాదు. ఇదే SEZకి స్థలాలు ఇచ్చినటువంటి భూమి సేకరించినటువంటి APIICC ఆధ్వర్యంలో దెబ్బపాలెంలో కానీ ఎదురువాళ్ళలో కానీ అక్కడ ఒక 20 ఎకరాలు, ఇక్కడ ఒక 30 ఎకరాలు మీ ఆధ్వర్యంలోనే ఉంది. అక్కడ లేఅవుట్లు వేసి ఉన్నాయి. వేసిన లేఅవుట్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటం మానేసి ఇక్కడ ఈ భూముల మీద చూడండి, ఆ పసిబిడ్డలను ఎత్తుకొని ఇక్కడ ఎండలో మలమల మారుతూ వారి హక్కుల కోసం ఇక్కడ ఆడబిడ్డలు పోరాటం చేస్తూ ఉన్నారు. మీరు పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వ భూమి ఈ జిల్లాలో ఎక్కడా లేదు అంటే మీరు మా దగ్గరికి రండి, మేము భూమి చూపిస్తాం. లేదా మా రైతులను మేము నష్టపరిహారానికి ఒప్పిస్తాం. కానీ మీ చేతిలో పదుల వందల ఎకరాల భూమి ఉన్నప్పుడు వీరి తోలికే ఎందుకు రావాలంటే ఇది ఒక కుట్ర. ఎస్సీలు ఎస్ఐన్ భూముల మీద బతకూడదు, వారిని నిరాశ్రయం చేయాలి అనేటువంటి దుర్బుద్ధితో ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్నటువంటి కుట్ర ఇది. ప్రభుత్వాన్ని కూడా మేము స్పష్టంగా తెలుసుకున్నాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 and 6 జీవోలు లక్షల ఎకరాల అక్రమం జరిగిందని చెప్పి మేము చెప్పాం. 7 లక్షల ఎకరాలు సక్రమంగా ఉందని మీరు ప్రకటించారు. 5 లక్షల ఎకరాలు పద్ధతిగా లేదు. 2 లక్షల ఎకరాల భూమి ఎవరున్నారో, ఎవరికి ఇచ్చారో, ఎవరి పేరు ఉందో, ఎవరు సాగులో ఉన్నారో లెక్కలు లేవని చెబుతున్నారు. అక్కడ చర్యలు తీసుకోండి. ఇవాళ ఇదే జిల్లాలో రావికవతం మండలంలో గుడ్డిప గ్రామంలో 30 మందికి 100 ఎకరాల భూమి ఇస్తే ఆ 30 మంది భూములు 28 మందిని ఆక్రమించారని చెప్పి ఉమ్మడి జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చాడు. వాళ్ళని ఖాళీ చేయించారా? ఆ భూమి ఎస్టీలకి స్వాధీనం చేశారా? కట్టా వెంకటేశ్వర కుటుంబానికి చెందినటువంటి భూమిని స్వాధీనం చేశారా? లేదా రావణ కృష్ణకి సంబంధించినటువంటి వాళ్ళ తాతకు వచ్చినటువంటి భూమిని స్వాధీనం చేశారా? ఇప్పటికే రీసర్వే పేరుతో ఎస్ఐన్ భూములన్నీ వేరే వాళ్ళ ఆక్రమణ గురైతే అయ్యా వాటిని మాకెమ్మని మేము పోరాడుతూ ఉంటే మా చేతిలో ఉన్నటువంటి భూమిని మీరు లాగేసుకుని ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఎస్ఐన్ దారులకి పునరావాసం అని చెప్పి ఒక క్యాప్టెన్ పెడితే మీరు పునీతులు ఎవరు? ఎస్ఐన్ భూములు వేరే వాళ్ళకి ఇవ్వటానికి వీలు లేదు. మీ సత్తగా చెబుతుంది. అవి తీసుకున్నాం అంటారు కదా. ఈ భూమి ఎవరికి మేము అమ్మామో వాడికి నోటీస్ ఇచ్చారా? ఎవరు కొనుక్కున్నారో వాడిని ఖాళీ చేయించారా? అది నిజమైతే మీరు ఆ పని చేసేవారు. అది నిజం కాదు. ఈ భూమిలో మేమే సాగులో ఉన్నాం. సాగులో ఉన్నటువంటి భూమి నుంచి దళితులు తరిమి కొట్టాలని చూస్తే ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.